కాకినాడ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో రాబోయే 24వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. విద్యాశాఖ మరియు జిల్లా యంత్రాంగం తరపున నిర్వహించే ఈ సమావేశంలో పాఠశాలల అభివృద్ధి వివరాలతో పాటు విద్యార్థుల అకాడమిక్ పెర్ఫార్మెన్స్ గురించి తల్లిదండ్రులకు సమగ్రంగా వివరిస్తారన్నారు. పిల్లల చదువు పట్ల మరింత శ్రద్ధ వహించి రాబోయే రోజుల్లో వారు విద్యలో ఉన్నత విజయాలు సాధించేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, కాబట్టి విద్యార్థుల తల్లి మరియు తండ్రి ఇద్దరు కలిసి హాజరై ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా ఈ సమావేశానికి హాజరయ్యే తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమానికి సంబంధిత అధికారులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. రాబోయే 24వ తారీఖు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు అన్నింటిలో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వారు ఒక తల్లిదండ్రులు అందరూ కూడా హాజరై ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని విజయవంతం చేయాల్సిన ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమం పొద్దున 9 గంటల నుంచి 12:30 దాకా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ యొక్క అభివృద్ధి వివరాలు, పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్, వారు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వివరించడం జరుగుతుంది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లి తండ్రి ఇద్దరు కూడా కలిసి పార్టిసిపేట్ చేయవలసిగా మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమం ముగించిన తర్వాత మధ్యాహ్న భోజనం కూడా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యాశాఖ తరపున, జిల్లా యంత్రాంగం తరపున ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పిల్లలు చదువు పట్ల మీరు ఎక్కువ దృష్టి సాధించే విధంగా రాబోయే రోజుల్లో వారు విద్యలో ఇంకా విజయవంతం సాధించే విధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని మనం అందరూ కూడా కలిసి సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు.